హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనం మరో వీడియో చేసుకోబోతున్నాం. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో దేవుడు మనల్ని మనిషిగా పుట్టించాడు. దీనికే జీవితం సుందరమైంది, అందమైంది అని మనం చెప్పుకుంటున్నాం. రెండవది, ఈరోజు మనం కష్టపడడానికి దేవుడు మనకి మరో రోజు ఇచ్చాడు. ఈ మరో రోజుని కూడా మనం ఉపయోగించుకొని మన లక్ష్యాన్ని చేరడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మళ్ళీ మనకి మరో రోజు ఇచ్చాడు. దేవుడు మళ్ళీ మనకి మరో రోజు ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఈ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ కాన్సెప్ట్లో మనం నిన్న 5 కాన్సెప్ట్ల వరకు చెప్పుకోవడం జరిగింది. ఏపీ హిస్టరీకి సంబంధించి గౌతమిపుత్ర శాతకర్ణి దండయాత్ర చేసి ఆక్రమించుకున్న ప్రాంతాల గురించి లిస్టు నేను మీకు చదివాను. అయితే ఈ బుక్స్ తెప్పించుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు నేను ఒకసారి పుస్తకం తెరిచి చూసుకుంటే ఇంకా ఈజీ మెథడ్ అవుతుంది. 148, 149 పేజీల్లో ఈ కాన్సెప్చువల్ మ్యాటర్ ఉంది. 148, 149 పేజీల్లో పుస్తకం అయితే పూర్తిగా మనకి 362 పేజీలు ఉంది. 362 పేజీలు. ఇందులో 148 పేజీ నుంచి కాన్సెప్ట్ మొదలవుతుంది. మీ దగ్గర కొంతమంది పిల్లలు తెప్పించుకుని ఉన్నారు. మీరు తెప్పించుకున్నటువంటి ఈ బుక్స్ ఒకసారి పేజీ తెరిచి చూసుకుంటే ఇంకా మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇందులో భాగంగా మనం ఈరోజు 6వ కాన్సెప్ట్ని మనం చెప్పుకోబోతున్నాం. 6వ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రీవియస్లో నేను మీకు చెప్పిందే, గౌతమిపుత్ర శాతకర్ణి 18 ఏళ్ళు శకరాజు నహపాండుడితో పోరాడాడు. గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలికుడైన శకరాజు ఎవరు అని అడుగుతారు. లేదా శకరాజు నహపాండుడికి సమకాలికుడైన శాతవాహన రాజెవరు అని అడుగుతాడు. కారణం, ఆ శకరాజు నహపాండుడికి మన గౌతమిపుత్ర శాతకర్ణికి 18 ఏళ్ళు యుద్ధం జరిగింది. నాట్ ఏ జోక్. మహాభారత యుద్ధం 18 రోజులే జరిగింది. మహాభారత యుద్ధం, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం 18 సంవత్సరాలు జరిగింది. 18 సంవత్సరాలు అంటే ఈ 18 వత్సరాల్లో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది కనుక అప్పుడు సమకాలీన రచనలు యుద్ధాల గురించి పేర్కొన్నాయి. ఇందులో భాగంగా మామూలుగా శాతవాహనులకు సంబంధించి సముద్ర వ్యాపారాల గురించి ఒక అజ్ఞాత నావికుడు పేరు తెలియదు ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే పుస్తకం కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి నహపాండుడికి మధ్య జరిగిన, నాసిక్ జిల్లాలో జరిగిన గోవర్ధనాహార యుద్ధం గురించి చెప్పింది. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేది. ఇదేంటంటే తెలుగులో మనం మార్చుకోగలిగితే మనకు దొరుకుతున్న ఆధారాల్లో ఈ పుస్తకానికి ఉన్న మరో పేరు ఎర్ర సముద్రంపై దినచర్య. ఈ పుస్తకం రాసిన ఆయన ఇంతవరకు దొరకలేదు. మనకి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఎవరు రాశారు అని అడిగినప్పుడు పెరిప్లస్, డైమాకస్, లేకపోతే ఇంకోటి పెరిక్లెజ్, అజ్ఞాత నావికుడు, లేకపోతే పేరు తెలియదు అని ఇస్తారు ఆప్షన్స్లో. మీరు పేరు తెలియదు అనే ఆప్షన్ పెట్టి రావాలి. పేరు తెలియదని, మనకు తెలియదని మనం పెట్టొస్తే అది కరెక్ట్ అవుతుంది. సరే, మరి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథం బాగా గుర్తుపెట్టుకోండి. నహపానుడితో గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన యుద్ధం గురించి చెప్తుంది. ఆ యుద్ధాన్ని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని గోవర్ధనాహార యుద్ధం అంటారు. ఈ యుద్ధం రాస్తూ ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే పుస్తకం నహపాండుడిని మాంబేనస్ అని పేర్కొన్నది. ఇది ఇక్కడ పాయింట్. ఈ కాన్సెప్ట్లో పాయింట్ ఏంటంటే నహపానుడిని మాంబేనస్,
మాంబేనస్ అని పేర్కొన్నది. రైట్. కాబట్టి మాంబేనస్ అనగా ఆ రోజున్న రచనల్లో మాంబేనస్ అనగా ఏ రాజు? నహపానుడా, చస్తనుడా, భూమకుడా, రుద్రదాముడా, వీళ్ళందరూ శకరాజులు అని అడుగుతాడు ఎగ్జామ్లో. నహపానుడికి ఉన్న మరో పేరు మాంబేనస్. మాంబేనస్. రైట్. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 149. కాన్సెప్ట్ నెంబర్ 7. ఆ కాన్సెప్ట్ ఏంటంటే శాతవాహనుల కాలంలో ఏది మనకి వర్తక వ్యాపారాలు చేసే ఎడ్ల బళ్ళ గురించి, వర్తక వ్యాపారాలు ఒక చోటు నుంచి మరో చోటికి సరుకుల్ని చేరవేసే ఎడ్ల బండ్ల ప్రయాణాల గురించి, అలానే రోమ్ దేశంతో వర్తక వ్యాపారాల గురించి మనకు తెలియజేస్తున్న శాసనం అల్లూరు శాసనం. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మీకు నేను. అల్లూరు శాసనం, నెల్లూరు దగ్గర అల్లూరు శాసనం ఎవరేశారో తెలియదు కానీ ఈ అల్లూరు శాసనం శాతవాహనుల కాలంలో ఎడ్ల బండ్ల ద్వారా జరిగిన వర్తక వ్యాపారాల గురించి చెప్తుంది. రోమన్లతో జరిగిన సముద్ర వ్యాపారం గురించి చెప్తుంది. ఈ అల్లూరు శాసనం యోనక దివ్యల గురించి చెప్తుంది. యోనక దివ్యలు అని అంటే లైట్ హౌస్లని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. కాబట్టి కాన్సెప్ట్ నెంబర్ 7 యోనక దివ్యల గురించి చెప్తుంది. అల్లూరు శాసనం. శాతవాహనుల వర్తక వ్యాపారాల గురించి చెప్తుంది అల్లూరు శాసనం. నెల్లూరు జిల్లా అల్లూరు వద్ద ఈ శాసనం లభించింది. రైట్. ఆ తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 8. శాతవాహనుల పీరియడ్లో మరొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం 149వ పేజీలో. కాన్సెప్ట్ నెంబర్ 8, 8వ కాన్సెప్ట్. ఇందులో ఏంటంటే ప్రీవియస్లో దీన్ని టచ్ చేసాం, మళ్ళీ టచ్ చేసుకుంటా కొన్ని వెళ్తున్నామంటే అవి ఇంపార్టెంట్ అని, మళ్ళీ చెప్తున్నామంటే ఇంపార్టెంట్ అని, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. మరి శాతవాహనుల కాలంలో బౌద్ధాన్ని మహాసాంఘికం అంటారు అని చెప్పారు. మహాసాంఘికాన్ని మహాచైత్యకవాదం అంటారని చెప్పారు. మహాచైత్యకవాదాన్ని మహా అంధకవాదం అంటారని చెప్పారు. ఈ 3 ముదిరితే మహాయానం అవుతుందని చెప్పారు. ఇంకోటి ధేరవాదం అని చెప్పారు. ఆ ధేరవాదం కాలగమనంలో హీనాయానం అయింది. ఈ మహాసాంఘికం, మహాచైత్యకవాదం, మహా అంధకవాదం, మహాభద్రనీయవాదం కాలగమనంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటికి మహాయానం అయిందని మీకు నేను చెప్పా. మహాయానంలో బుద్ధుడు దేవుడు, హీనాయానంలో బుద్ధుడు మనిషి. అందువల్ల హీనాయానంలో పంచకళ్యాణాలు కొలుస్తారు, బట్ మహాయానంలో బుద్ధుడిని విగ్రహాలు చెక్కి దేవుడిగా కొలుస్తారు. కాబట్టి ఈ మహాయానం శాతవాహనుల పీరియడ్లో మహాచైత్యకవాదంగా పిలువబడిందని మీకు నేను చెప్పాను. ఈ మహాచైత్యకవాదం పీఠాలు 5 ఉన్నాయని ఆ రోజు నేను మీకు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానంటే ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి రా తల్లి. వీటిల్లో పూర్వశైల మళ్ళీ మనం చెప్పుకోవచ్చు ధాన్య కటకం అని. అలానే అపరమహ వినశైలియ నాగార్జున కొండ. ఒక్కోసారి ఏబిసిడిలో ఆప్షన్స్లో నాగార్జున కొండ ఉండదు, శ్రీ పర్వతం అని ఉంటుంది, జాగ్రత్త. ఆ తర్వాత 3వది ఉత్తర శైల జగ్గయ్యపేట, రాజగిరిక గుంటుపల్లి, సిద్ధార్థక గుడివాడ. ఈ 5 పీఠాలు ఖచ్చితంగా చాలాసార్లు ఒకటి వస్తున్నది. ఈ మహాచైత్యకవాద పీఠాలు ఆంధ్రదేశంలో 5 ఉన్నాయి. ఈ 5 పీఠాల్లో ఒకటి పూర్వశైల, మన ధాన్యకటకం లేదా ధరణికోట లేదా ధనకటకం నియర్ అమరావతి. 2వది అపర మహావినశైలియ శ్రీ పర్వతం నాగార్జునకొండ. అలానే ఉత్తర శైల జగ్గయ్యపేట, సిద్ధార్థక గుడివాడ, రాజగిరిక గుంటుపల్లి. ఈ 5 పీఠాలు గుర్తుపెట్టుకోవాలి. మరి నాకు ఇంకోసారి చెప్పండి. పూర్వశైల ధరణికోట, అపరమహ వినశైలియ నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం, అలానే ఉత్తర శైల జగ్గయ్యపేట, రాజగిరిక గుంటుపల్లి, సిద్ధార్థక గుడివాడ. ఈ 5 ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోసారి చెప్పనా, నేను చెప్పనా, ఇంకోసారి చెప్పనా, బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వశైల ధరణికోట నియర్ అమరావతి, అపరమహ వినశైలియ నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం. రైట్. ఉత్తర శైలియ జగ్గయ్యపేట. రైట్. రాజగిరిక గుంటుపల్లి. రైట్. సిద్ధార్థక
గుడివాడ, గుడివాడ. నేను చూడకుండా చెప్పాను చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది కాన్సెప్ట్ నెంబర్ 8, 8. రైట్. ఇక ఆ తరువాత కాన్సెప్ట్ నెంబర్ 9. శాతవాహనుల్లో మనం మరిచిపోలేని వ్యక్తులలో ఆచార్య నాగార్జునుడు ఒకడు. ఆచార్య నాగార్జునుడు భౌతిక శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రవేత్త, ప్లస్ మహాయాన బౌద్ధకర్త. చాలా కోణాలు ఉన్నాయి, చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఆయనలో. ఆచార్య నాగార్జునుడు బేసికల్లీ తెలంగాణలోని వేదలి అనే గ్రామానికి చెందినవాడు. మరికొన్ని రచనల్లో మహారాష్ట్రలోని విదర్భ అని ఉన్నది. కట్ చేస్తే ఆచార్య నాగార్జునుడు బ్రాహ్మణుడు, బట్ హీ టుక్ బుద్ధిజం. అతను బౌద్ధాన్ని తీసుకున్నాడు. ఏ బౌద్ధాన్ని తీసుకున్నాడు? మహాయాన బౌద్ధాన్ని తీసుకున్నాడు. మహాయాన బౌద్ధంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రచారకర్త ఆచార్య నాగార్జునుడు. మహాయాన బౌద్ధంలో మనకి బైబిల్గా పిలువబడిన గ్రంథం ఒకటి సుత్తనిపాత, ఇంకోటి లలిత విస్తారం. కట్ చేస్తే ఆచార్య నాగార్జునుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి చెల్లెమ్మలు తమ్ముళ్ళు, ఆచార్య నాగార్జునుడు రసవాదం చెప్పాడు కనుక ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా పిలువబడ్డాడు ఆచార్య నాగార్జున. ఈ ఆచార్య నాగార్జునుడు గుర్తుపెట్టుకోండి, బేసికల్లీ బ్రాహ్మణుడు. ఈయన బౌద్ధాన్ని పుచ్చుకున్నాడని ఇందాక నేను మీకు చెప్పాను. ఇతను ఒక బుక్ రాశాడు, చాలా బుక్స్ రాశాడు. పాళీ భాషలో రాశాడు, సంస్కృతంలో రాశాడు. ఇతను చాలా బుక్స్ రాశాడు. ఆ బుక్స్లో ఒక బుక్ పేరు రత్నావళి రాజపరి కథ. ఒక బుక్ పేరు రత్నావళి రాజపరి కథ. చాలా పుస్తకాల్లో లేదు ఇది, సాధించి శోధించి చెప్తున్నా, చక్కగా నోట్ చేసుకోండి. ఈ బుక్ ఉంటే బుక్ తెలిసి చూసుకోండి. పేజీ నెంబర్ 150. రత్నావళి రాజపరి కథ, రత్నావళి రాజపరి కథ, రత్నావళి రాజపరి కథ అని బుక్ రాశారు ఆచార్య నాగార్జునుడు. ఇది చెప్పే విషయం వింటే మీరు స్టన్ అవుతారు. ఇది చెప్పే విషయం ఏంటంటే, ఒక రాజు అనేవాడు తన రాజ్యంలో తన రాజ్యాన్ని శ్రేయోరాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా ఎలా మలచాలో ఆచార్య నాగార్జునుడు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. శ్రేయోరాజ్య సిద్ధాంతం గురించి చెప్పాడు ఈ పుస్తకంలో ఆచార్య నాగార్జునుడు. ఆ పుస్తకం పేరు రత్నావళి రాజపరి కథ. రత్నావళి PARI రాజపరి కథ. దిస్ బుక్ మెన్షన్డ్ వెల్ఫేర్ స్టేట్ ఆన్ ద టైమ్. ఆచార్య నాగార్జున వెల్ఫేర్ స్టేట్ గురించి రాసిన పుస్తకం. అలానే మీ అందరికీ తెలుసు ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సుహురు లేఖ. ఇది యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చాడని నేను మీకు చెప్పిన ఈ సుహురు లేఖ దక్షిణాదిన రాయబడిన మొదటి 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 రాజనీతి గ్రంథం. గుర్తుపెట్టుకోవాలి, దక్షిణాదిన రాయబడిన మొదటి రాజనీతి గ్రంథం సుహురు లేఖ. దక్షిణాదిన రాయబడిన మొదటి శ్రేయోరాజ్య గ్రంథం ఈ రత్నావళి రాజపరి కథ ఆచార్య నాగార్జునుడు రాయడం జరిగింది. రైట్. ఇది కాన్సెప్ట్ నెంబర్ 9 అయింది. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 10. ఇప్పుడు 10వ కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 10వ కాన్సెప్ట్లో కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. బౌద్ధ మతానికి చెందినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వాటిల్లో బౌద్ధ భిక్షువుల అస్థికలపై కట్టిన గోళాకార కట్టడాలను, గొడుగు ఆకార కట్టడాలను స్తూపాలు అంటారు. బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి మందిరాలను ఆరామాలు అంటారు. ఆరాం అంటే విశ్రాంతి కదా. బౌద్ధ భిక్షువులు వర్షాకాలం 4 నెలలు గుహల్లో నివసిస్తే వత్స అంటారు. వాటిని విహారాలు అంటారు. కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటారని ప్రీవియస్లో నేను మీకు చెప్పిన. అలానే బౌద్ధ మతానికి చెందిన బుద్ధుడి విగ్రహాలు చెక్కి కొండ గుహల్లోనే ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలను చైత్యాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి, బౌద్ధ భిక్షుల ప్రార్థనా మందిరాలను చైత్యాలు అంటారు. బౌద్ధ భిక్షుల విశ్రాంతి మందిరాలను ఆరామాలు అంటారు. బౌద్ధ భిక్షువులకు చెందినటువంటి నివసించే ప్రదేశాలను విహారాలు అని అంటారు. బౌద్ధ భిక్షుల అస్థికలపై కట్టిన గోళాకార కట్టడాలను స్తూపాలు అంటారు. అయితే ఒకసారి ఎగ్జామ్లో ఏమడిగిందంటే, ఈ క్రింది వానిలో వేటి సముదాయము సంఘారామం అని అడిగాడు. ఈ క్రింది వానిలో వేటి సముదాయము సంఘారామం అని అడిగాడు. ఏ చైత్యాల సముదాయం, ఆ తర్వాత స్తూపాల సముదాయం, ఆరామాల సముదాయం, విహారాల సముదాయం అని అడిగారు ఎగ్జామ్లో. ఆన్సర్ చెప్పండి చెప్పండి చెప్పండి. చైత్యాల సముదాయమా? నో నో నో.
ఆరామాల సముదాయమా? నో నో నో, ఆరామాల సముదాయం కూడా కాదు. విహారాల సముదాయమా? గట్టిగా చెప్పాలి. అనుమానంగా చెప్తున్నారు, మీరు అనుమానంగా చెప్తున్నారు. కాదా. చైత్యాల సముదాయమా? కాదా. మరి ఏంటి ఆన్సర్? ఆన్సర్, విహారాలు ఎక్కువగా ఒక చోట ఉంటే దానిని సంఘారామం అంటారు. ఇప్పుడు అగ్రహారాలు అంటే బ్రాహ్మణులు నివసించిన ప్రదేశాలు, సంఘారామాలు అని అంటే బౌద్ధ భిక్షువులు నివసించే ఊళ్ళు లేదా ప్రదేశాలు, ఏరియాలు, ప్రాంతాలు, వాటిని సంఘారామాలు అంటారు. కొన్ని విహారాల సముదాయమే, మళ్ళీ మళ్ళీ బాగా చెవులు రిక్కించి వినండి, కొన్ని విహారాల సముదాయమే సంఘారామం. రైట్. మరి ప్రాచీన ఆంధ్రదేశంలో మొదటి సంఘారామం ఎక్కడున్నది? ప్రాచీన ఆంధ్రదేశంలో మొదటి సంఘారామం ఎక్కడున్నది అని అడిగితే ఇంతవరకు అడగలేదు చిన్ను. ఒకవేళ అడిగితే బాగా గుర్తుపెట్టుకోండి, సంకారం అనే ఊళ్ళో ఉంది. సంకారం బహుశా నాకు తెలిసి విశాఖపట్నం జిల్లా. సంకారంలో ఉంది మొట్టమొదటి సంఘారామం. విహారాలు కలిస్తే సంఘారామం అని మీకు నేను చెప్పాను. ఆ సంకారం అంటే ఏంటో తెలుసా? దాని పేరు మోడర్న్ భాషలో విశాఖపట్నం జిల్లాలో ఉంది. గీతం యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దాంట్లో లెఫ్ట్లో వస్తుంది, సముద్రానికి ఆపోజిట్లో బొజ్జన్న కొండ. బొజ్జన్న కొండ. సంకారాంకున్న మరో పేరు బొజ్జన్న కొండ. కనుక ఇది ఎక్కడుందిరా బాబు అని అంటే విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇదే మొట్టమొదటి సంఘారామం బౌద్ధ మత చరిత్రలో, ఆంధ్రుల చరిత్రలో, ఏపీ హిస్టరీలో. గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ దృష్ట్యా. ఆ తర్వాత మరొక కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ నెంబర్ 11. అజంతా గుహలు 10వ గుహ, 11వ గుహ, 13వ గుహ శాతవాహనులకు సంబంధించినవి. 10, 11, 13 అజంతా గుహలు. 30కి పైబడి అజంతా గుహలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ అజంతా గుహలు ఇండియన్ హిస్టరీ వైపు కనుక మనం చూస్తే మొట్టమొదటిగా ఈ గుహలను తొలిపించిన వాళ్ళు మౌర్యులు. ఈ గుహలను తొలిపించిన వాళ్ళు మౌర్యులు. వారి తర్వాత మన శాతవాహనులు, తరువాత గుప్తులు, తర్వాత వాకాటకులు, తర్వాత బాదామి చాళుక్యులు. ఒకవేళ అజంతా గుహల నిర్మాణంలో పాలు పంచుకున్న వంశాలను వరుస క్రమంలో ఉంచండి అని అడిగారు అనుకోండి, మౌర్యులు, శాతవాహనులు, ఎర్రనాన్న, గుప్తులు, దెన్ వాకాటకులు, దెన్ బాదామి చాళుక్యులు, రెండవ పులకేసి. వీళ్ళు నిర్మించారు అజంతా గుహలు. 30కి పైబడి ఉన్నాయి. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. వీటిలో 10, 11, 13 ముఖ్యమైనవి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి శాతవాహనులవి. 10, 11, 13 గుహలు ముఖ్యమైనవి. ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి, 10వ గుహ శాతవాహనులు తొలిచిన గుహలన్నింటిలోకెల్లా 10వ గుహ చాలా గొప్ప గుహ. అద్భుతమైన తైల వర్ణ చిత్రాలు ఈ గుహల్లో కనపడతాయి. రైట్. ఇందులో భాగంగా మనకి శ్వేత గజ జాతక చిత్రం, శ్వేత గజ జాతక చిత్రం అనే చిత్తరువు, అనే తైల వర్ణ చిత్తరువు చెక్కించబడి గీయబడి ఉన్నది 10వ గుహలో. శ్వేత గజ జాతక చిత్తరువు అజంతాలోని ఎన్నవ గుహలో చెక్కబడి ఉంది. లేకపోతే ఇది ఎవరిది? మౌర్యులదా, గుప్తులదా, శాతవాహనులదా, వాకాటకులదా అని అడగవచ్చు. శ్వేత గజ జాతక చిత్రం, వీఆర్ వెరీ క్లియర్. ఇది 10వ గుహలో చెక్కబడి ఉంది. శాతవాహనుల కాలంలో చెక్కబడింది అజంతా గుహలలో, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా. రైట్.
ఇప్పుడు మీరు అడగొచ్చినట్టు, సార్ మరి శ్వేత గజ జాతక చిత్రం ఏంటి సార్ ఇది, మీరు చెప్పాలి సార్ ఇదేంటి అని మీరు అడగవచ్చు. మీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ మామూలుగా బుద్ధుడి గురించి చరిత్ర తెలిస్తే మీరు ఈజీగా చెప్పగలరు. బుద్ధుడు వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక తెల్ల ఏనుగు ఆకాశంలో విహరిస్తూ, శ్వేత గజ ఆకాశంలో విహరిస్తూ అదొక జాతకం చెప్పింది. శ్వేత గజ జాతక చిత్రం అని మనం బుక్లో ఉంది. ఏం చెప్పిందంటే, అమ్మా ఇప్పుడు నీ కొడుకు పుట్టబోతున్నాడు, అతను పుట్టిన 7 దినాలకి నువ్వు చనిపోతావమ్మా. అతను ప్రపంచానికి దుఃఖభారం నుంచి బయటేయడానికి అతను ఒక గొప్ప మహిమాన్విత శక్తి అవుతాడమ్మా. నువ్వు మరి అతనికి జన్మనిస్తావా, అతని మధ్యలోనే లేకుండా చేసుకుంటావా, ఎలా తల్లి అని చెబితే ఆ అమ్మ, నా ఒక్క మహిళదేముంది, ప్రపంచం మొత్తం దుఃఖసాగరంలో ఉంది, నా బిడ్డ ఈ దుఃఖసాగరం నుంచి ప్రపంచాన్ని బయటేస్తాడని అంటే నాకు చాలా సంతోషం, నేను చనిపోవడానికన్నా సిద్ధమే అని ప్రాణత్యాగానికి సిద్ధమై చనిపోయింది బుద్ధుడి వాళ్ళ అమ్మ మాయాదేవి. ఈ స్టోరీని చెప్పే ఏనుగుకి చెందిన ఒక చిత్రం శ్వేత గజ జాతక చిత్రం అజంతాలోని 10వ గుహలో చెక్కబడి ఉంది. ఇది శాతవాహనులకి చెందింది. వీఆర్ వెరీ క్లియర్. కాన్సెప్ట్ నెంబర్ 12 గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ నెంబర్ 11 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 12 ఇదేంటంటే, గౌతమిపుత్ర శాతకర్ణితో యుద్ధం చేసి ఓడిన నహపానుడు యొక్క కూతురు పేరు ఉషవదత్త. నహపానుడి కూతురు పేరు ఉషవదత్త. రైట్. ఉషవదత్తను ఋషభదత్తుడు పెళ్లి చేసుకున్నాడు. ఋషభదత్తుడు పెళ్లి చేసుకున్నాడు ఉషవదత్తను. ఆయన కూడా శకరాజేలేండి, శకరాజే. అయితే ఈ ఉషవదత్త అనే భార్యతో కలిసి బ్రాహ్మణులకి గోవులు దానం చేశారు. బౌద్ధ భిక్షువులకి నారికేళ వృక్షాలను రాసిచ్చారు. నారికేళ వృక్షములను రాసిచ్చిరి అంటే కొబ్బరి చెట్లు రాసిచ్చారు బౌద్ధ భిక్షువులకి. బ్రాహ్మణులకి గోవులను దానం చేశారు. వీళ్ళు శకులు, వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు. గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో నహపానుడు ఓడిన తర్వాత వీళ్ళ బ్యాచ్ ఇండియాలోని కల్చర్లో కలిసిపోయింది. అందులో భాగమే మీకు ఇంకో మాట కూడా నేను చెప్పాను. ఋషభదత్తుడు అని ఆయన నాసిక్ 2వ శాసనం జారీ చేశాడని చెప్పా. ఇది శ్రేణుల గురించి, వర్తక వ్యాపారాల గురించి, శాతవాహనుల కాలంలో వడ్డీ వ్యాపార సిద్ధాంతం గురించి, మ్యాక్సిమం వడ్డీ రేటు 12% అని, మినిమం వడ్డీ రేటు 2% అని, ఈ మ్యాటర్ అంతా 2వ నాసిక్ శాసనంలో రాసి ఉందని మీకు నేను చెప్పడం జరిగింది ప్రీవియస్లో. కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్వల్ నహపానుడి కుమార్తె ఉషవదత్త, ఆమె భర్త ఋషభదత్తుడు. ఈ ఋషభదత్తుడులు కలిసి మన కల్చర్లో కలిసిపోయి, ఇది యుద్ధం తర్వాత మన కల్చర్లో కలిసిపోయి బ్రాహ్మణులకి గోవులు దానం చేశారు, బౌద్ధ భిక్షువులకి కొబ్బరి చెట్లు దానం చేశారు అని మన పుస్తకాలు రాయబడి ఉంది. కాబట్టి ఏదో ఒక రూపేణ, ఏదో ఒక కోణంలో ఈ ప్రశ్న అడిగే అవకాశాలు ఉంటాయి. అది డైరెక్ట్గా అడుగుతాడని కాదు, ఏదో ఒక కోణంలో అడగడానికి అవకాశం ఉంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ 13వ కాన్సెప్ట్. ఈ 13వ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సోషల్ కండిషన్స్ గురించి ఒక పేర ఈ బుక్లో నేను రాయడం జరిగింది. సోషల్ కండిషన్స్ గురించి ఈ బుక్లో ఒక పేర రాయడం జరిగింది. ఆ పేర మీరు కూడా నేను చదువుతాను, పుస్తకం ఉంటే దగ్గర పెట్టుకుని చూడండి. శాతవాహన స్త్రీలు ఎక్కువగా ఎర్ర రంగు చీరలపై మక్కువ చూపేవారు. సింధు ప్రజలైతే ఇండియాలో తెల్ల రంగు చీరల మీద మక్కువ చూపేవారు. శాతవాహన మహిళలు ఎర్ర రంగు చీరలపై ఎర్ర రంగు చీరలపై మక్కువ చూపేవారు. అప్పట్లో పెళ్లి 5 దినాలు జరిగేది. అప్పట్లో మ్యారేజ్ 5 దినాలు జరిగేది. ఇక శాతవాహనుల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం మనకు తెలిసిందే. హాలుడు తన గాథా సప్తశతిలో అప్పుడున్నటువంటి వరి పొలాలను
ఏమి వర్ణించాడు, సూపర్ రా, కవితాత్మక భావన, ఫీల్ అవ్వాల్సిందే. వరి కంకులు పోసి ఉన్న వరి పొలాలను హాలుడు గాథా సప్తశతిలో ఎలా వర్ణించాడో తెలుసా? నేను ఇప్పుడు చెప్తా, మీకు తెలిసింది. పచ్చగా పెరిగి వెన్ను వేసి పాలు పోసుకొనుచున్న పైరు పొలం చూసి హాలికుడు కడుపు నిండా పాలు తాగి మట్టిలో పొరలి ఆడుకొనుచున్న కుమారుని చూచి ఆనందించినట్లు ఉన్నది అని చెప్పి హాలుడు గాథా సప్తశతిలో రాశాడు. మళ్ళీ చెప్తాను చూడ, పచ్చగా పెరిగి వెన్ను వేసి పాలు పోసుకుని ఉన్న వరి పొలాన్ని చూసి హాలికుడు ఎంత ఆనందపడతాడో. హాలికుడు హలము పెట్టి భూమిని దున్నేవాడు రైతు. హాలికులు అనగా ఎవరంటాడు? రేపు ఎగ్జామ్లో రైతులు అని పెట్టాలి. ఆ రైతు ఎంత ఆనందపడతాడో, ఆ ఆనందాన్ని కంపేర్ ఏం చేశాడు? కడుపు నిండా పాలు తాగి పిల్లోడికి కన్ను మిన్ను కనపడకుండా మట్టిలో పడి ఆడుకుంటా ఉంటాడు కడుపు నిండా పాలు తాగితే. ఇక అతనికి ఆకలి అవ్వదు, సంతోషం, సో హ్యాపీ. ఆ టైపులో రైతు ఈ పాలు పోసుకుని నిలబడి ఉన్న ఈ పొలాల కంకులను చూసి అలా ఆనందపడుతున్నట్లు అప్పుడు రాయబడిన బుక్కు హాలికుడు గాథా సప్తశతిలో రాయబడిన బుక్కులో రాసి ఉంది. ఇది గాథా సప్తశతిలో రాసి ఉంది. అలానే వరి, శనగ, జనము, చెరకు అప్పుడు ప్రధాన పంటలు. హాలికులు అనగా రైతులు, మీటికులు అనగా రాయిని మెరుగుపెట్టేవాళ్ళు, శేల వధకులు అనగా శిల్పాలు చెక్కేవాళ్ళు శాతవాహనుల పీరియడ్లో. రైట్. కాన్సెప్ట్ నెంబర్ 13 వరకు ఈరోజు మనం చెప్పుకున్నాం. వీలైతే రేపు ఎల్లుండి మనం పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కాన్సెప్ట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కూడా ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మనం లైఫ్లో గతంలో ఎన్నో విజయాలు సాధించి ఉన్నాం. 10th క్లాస్ పాస్ అయ్యాం, ఇంటర్ పాస్ అయ్యాం, డిగ్రీ పాస్ అయ్యాం, కొన్ని వ్యాపారాలు చేసి లక్షలు సంపాదించాం. అర్థం అట్లా డబ్బులు సంపాదించాం, వ్యాపారాలు చేసి ఏదో ఒక పని చేసి బతికాం. కొన్ని సంతోషాలు కూడా ఉన్నాయి అందులో. ఈ సంతోషాలు మీ విజయాలను తెలియజేస్తాయి. అలాంటప్పుడు అలాంటి లైఫ్లో అలా కొనసాగుతున్నటువంటి బహుదూరపు బాటసారుల లైఫ్లో గ్రూప్స్ జాబ్ కొట్టడం అనేది కూడా ఒక మజిలీ లాంటి. గతంలో మీరు ఎన్నో సాధించారు, సాధ్యం కావు అన్నవి సాధించారు, కొన్ని దేవుడి సహాయంతో సాధించారు, ఇది కూడా సాధిస్తారు. రైట్. సీరియస్గా కూర్చోండి. ఈ రోజంతా ఉంది మీ చేతిలో. అందువల్ల ఈ రోజంతా కష్టపడడానికి దేవుడు మళ్ళీ మనకి మరో రోజు ఇచ్చాడు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.